చూడండి, ఇక్కడ నా చేతిలో ఒక పేక ముక్కుంది. పేక ముక్కలు ఆడుకోవడానికి మాత్రమే కాదు, వాటి చేత పనులు కూడా చేయించుకోవచ్చు. పేక ముక్కలెంతో బలమైనవి కూడా మీకు రుజువు చేస్తాం. ఇప్పుడు ఈ పేక ముక్కుంది, ఈ గ్లాసు ఉంది. ఈ గ్లాసును ఈ పేక ముక్క పైన పెట్టి ఆ గ్లాసును ఈ పేక ముక్క మోసేలా చేస్తాను. చూడండి, చూసారా? పేక ముక్క గ్లాసును మోసింది. మళ్ళీ ఈ చేతి నుంచి ఈ చేతికి నేను మార్చుకుంటున్నాను. మళ్ళీ ఈ పేక ముక్కను ఈ బల్ల మీద పెడుతున్నాను. చూడండి, పేక ముక్క నిలబడింది. నిలబడటమే కాదు, ఒక గ్లాసును మోసింది. అలాగా ఈ పేక ముక్క మోస్తున్న గ్లాసులోకి కొంచెం నీళ్లను కూడా పోస్తున్నాను. చూసారా? పేక ముక్క తాను నిలబడటమే కాకుండా ఒక గ్లాసును మోస్తూ ఆ గ్లాసులోని నీళ్ల బరువును కూడా భరించింది. పేక ముక్క శక్తి ఏంటో చూసారా? సీక్రెట్ ఆఫ్ మ్యాజిక్. నీళ్ల గ్లాసు ఎలా నిలబడింది? ఈ ట్రిక్ ప్రదర్శించడానికి మీకు ఒక పేక ముక్క కావాలి. అయితే అది మామూలు పేక కాదు, ముందుగా తయారు చేసుకున్న పేక ముక్క. అది జాయింట్ పేక కార్డు, డబుల్ కార్డు. ఇది నిజానికి ఒక ముక్క కాదు, 2 ముక్కలు, ఒక ముక్కకు అంటించిన ముక్క. ఈ ట్రిక్కి మీరేం చేస్తారంటే, ముందుగా 2 కార్డులు తీసుకోండి. అంటే ఉదాహరణకు ఇలా 2 కార్డులు తీసుకోండి. తీసుకుని ఒక కార్డును ఇలా సగానికి అడ్డంగా మడత పెట్టండి. ఇలాగా మడతపెట్టిన కార్డు ఒక భాగానికి పెవికాల్ లాంటి జిగురు ఇలా ఇటు రాయండి. ఈ రాసిన భాగాన్ని రెండో పేక ముక్కకు వెనక వైపున ఇలాగా అతికించండి. అప్పుడు మనకు కావలసిన పేక ముక్క తయారవుతుంది. ఇది 5 నిమిషాల పాటు ఆరాలి. అలా తయారు చేసిన పేక ముక్క ఇది అనుకుందాం. ఇప్పుడు మీరు మ్యాజిక్ చూపించేటప్పుడు ఇది డబుల్ కార్డు కాదు, మామూలు కార్డే అన్నట్లుగా ఇలా ఇరువైపులా ఇలా చూపించండి. దీనిపై గ్లాసు బ్యాలెన్స్ చేస్తున్నాను అని అంటూ మీరేం చేస్తారంటే, కార్డుని ఇలాగా పట్టుకొని ఈ గ్లాసుని పేక ముక్క మీద నిలబెట్టినప్పుడు ఈ రెక్క వెనకలో ఉన్న పేక ముక్క రెక్కని ఇటువైపు నిలువుగా తీసుకురండి. తీసుకొచ్చినప్పుడు అది సులభంగానే గ్లాసు బ్యాలెన్స్ అవుతుంది. అలా బ్యాలెన్స్ అయిన గ్లాసుని బల్ల మీద కూడా నిలబెట్టొచ్చు. అనంతరం దాని మీద నీళ్లు పోసి కూడా చూపొచ్చు. ఈ జాయింట్ కార్డు తయారు చేసేటప్పుడు మీరు పేకలో 2 జోకర్లు అంటిస్తే ఇంకా మంచిది. ఎందుకంటే పేకలో దస్తాతో పాటు 3 జోకర్లు ఎక్కువగా ఉంటాయి. అంచేత మీరు 2 జోకర్లు తీసుకున్న పేక వేస్ట్ అవ్వకుండా ఆ దస్తా అలాగే ఉంటుంది.